మోడీ భయపడుతున్నారా? భారీగా సీట్లు తగ్గుతాయంటూ ప్రచారం. ఉత్తరాదిన నమో ట్రేడ్ మార్క్ మసకబారిందా? వారణాసి గంగా తీరంలో భావోద్వేగం. ఉత్తరాది దక్షిణాది కామెంట్లు కూడా ఆ భయంతోనేనా? దక్షిణాదిన పోలింగ్ అయిపోగానే ఉత్తరాదిపై ఉప్పొంగిన ప్రేమ. దక్షిణాదిలోనూ కమలం సీట్లకు కోత పడబోతోందా? మోడీని కలవరపెడుతున్న అంతర్గత సర్వేలు. అసలు అలుపెరుగని నాయకుడు, భయమంటే తెలియని మరో ఛత్రపతి శివాజీ. ప్రధాని నరేంద్ర మోడీ గురించి బీజేపీ నేతలు చెప్పుకునే మాటలివి. అయితే 10 ఏళ్ల పాలన తరువాత మూడోసారి ముచ్చటగా ప్రధాని పదవిని అధిష్ఠించాలనుకుంటున్న మోడీకి ఉత్తర భారత భయం పట్టుకుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అక్కడ చాలా సీట్లను బీజేపీ కోల్పోనుందని వార్తలు వెలువడుతున్నాయి. ఆ భయంతోనే విషపు కత్తులను ప్రధాని నూరుతున్నారని విమర్శలు వస్తున్నాయి. దక్షిణ భారతంలో ప్రచారం అయిపోగానే ఉత్తరాదికి వెళ్లిన ప్రధాని అక్కడ జనాలతో తీవ్ర ఉద్వేగాలను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజా ఉపన్యాసాలు దేశ ప్రధాని స్థాయిని దిగజార్చేలా ఉన్నాయన్న విమర్శలను ఆయన మూటగట్టుకున్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సమాజ్వాదీ, కాంగ్రెస్ అయోధ్య రాముడిని మళ్లీ టెంట్లోకి పంపిస్తాయి. ఆలయంపైకి బుల్డోజర్లు పంపిస్తాయి. ఇది ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు. ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. అలాగే అంతకు ముందు రాజస్థాన్ పర్యటనలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ ప్రజల సంపదను ముస్లింలకు పంచిపెడుతుంది అని విమర్శించారు. ఉత్తర భారత ప్రజలపై దక్షిణాది ప్రజల్లో విద్వేషాన్ని పెంచేలా కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారంటూ మరోసారి వ్యాఖ్యానించారు. ఇలా ఉత్తర భారతదేశంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఓ ప్రధాని స్థాయికి తగినట్లుగా ఆయన వ్యవహరించడం లేదు అని పలువురు విమర్శిస్తున్నారు. రెండు మతాలను విభజించేలా ఆయన ఉపన్యాసాలు ఉన్నాయని పలువురు మండిపడుతున్నారు. ఇదంతా ఆయనలోని భయం వల్లే అంటున్నారు. రేపటి ఫలితాలలో బీజేపీకి ఉత్తరాదిలో భారీగా గండిపడుతుందని వార్తా కథనాలు వెలువడుతున్నాయి. ఆ భయంతోనే దక్షిణాదిలో తమకు సీట్లు పెరిగేలా చాలా రోజుల నుండి కసరత్తులు చేశారు మోడీ, షా. ఈ నేపథ్యంలో ఉత్తరాదిలో భారీగా సీట్లొస్తే తప్ప మ్యాజిక్ ఫిగర్ను చేరుకునే పరిస్థితి లేదు అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అందుకే మోడీ ఉత్తరాదిన ఎమోషనల్ స్పీచ్లు ఇస్తున్నారనే చర్చ దేశమంతటా జరుగుతోంది.